హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా మేము నంది హిల్స్ దగ్గర రూమ్ తీసుకొని ఉన్నాం కదా. యాక్చువల్గా మా ప్లాన్ అసలు రూమే అవసరం లేదు. బెంగళూరు నుండి వచ్చేవాళ్ళు జస్ట్ 1 hour డిస్టెన్స్ ఉంటుంది, వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. డైరెక్ట్గా నంది హిల్స్కి వెళ్ళిపోవచ్చు. అది అర్లీ మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ అలా అదంతా వ్యూ అంతా ఎంజాయ్ చేసేసి వచ్చేసేయచ్చు అనమాట. కానీ మేము వాంటెడ్గా వెళ్ళి ఒక రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసి ఎక్కడైనా దూరంగా వెకేషన్కి వెళ్ళిన ఫీలింగ్ రావాలి అన్నట్టుగా, పిల్లలు వచ్చున్నారు అట్లా అన్నట్టుగా మేము వెళ్ళామన్నమాట. సో అలా మాకు ఒక లక్కీగా ఒక మంచి రూమ్ దొరికింది, లగ్జూరియస్ రూమ్. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అంత బాగా అనిపించింది. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. సన్ రైజ్ పాయింట్ చాలా బాగుంటుందంట అక్కడ నుండి. సో అది చూద్దాము అనేసి అనిపించింది అనమాట. అప్పటికే 5:30 అలా అయిపోతుంది. సో 6కి అలా రీచ్ అయిపోతాము. అప్పుడు సన్ రైజ్ ఆ వ్యూ అంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనేసి ఇంకా ఫస్ట్ అలారం పెట్టుకొని లేసేసాను 4:30కి అలా. దాని తర్వాత నేను రెడీ అయిపోయిన తర్వాత ఇంకా అందరినీ లేపాను. యాక్చువల్గా లాస్ట్ నైట్ చాలా లేట్గా పడుకున్నాం, అందరం మాట్లాడుకుంటూ ఆడుకుంటూ అట్లా. ఇంకా ఎర్లీగా లేలేకపోయాం అనమాట. కానీ ఇక్కడ ఈ ప్లేస్లో మంచిగా నిద్ర పట్టింది. అంటే మనకి కొత్త ప్లేస్కి వెళ్తే అసలు నిద్ర పట్టదు కదా, భలే నిద్ర పట్టింది. ఆ నిద్ర లేయబుద్ధి కాలేదనమాట, అలా ఉన్నింది. సో అందరు రెడీ అయిపోయాము, ఇంకా నేను కూడా ఇలా రెడీ అయిపోయాను. వెళ్ళిపోతున్నాయి అబ్బు. లేదు లేదా, నుంచో నుంచోండి. ఫస్ట్ ఫోటో తీసేస్తాను. ఇంకా మేమున్న రూమ్ దగ్గర నుండి బాల్కనీ నుండి వ్యూ చాలా బాగుంది అనమాట. సో అక్కడ ఎర్లీగా లేసినప్పుడు ఇంకా బాగుంది అక్కడ. సో ఇంకా అక్కడ ఫొటోస్ తీసుకున్నాము, ఇంకా బయలుదేరిపోతున్నాము. ఇంకా లాస్ట్ బ్లాగ్ లో మీకు నేను థంబ్నెయిల్స్ గురించి చెప్పాను. సో మళ్ళీ చెప్తున్నాను, థంబ్నెయిల్స్ గురించి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో పెట్టాను అనమాట. క్లియర్ గా మీరు చెక్ చేయొచ్చు. సో పృథ్వీ అనేసి మాకు తెలిసిన అబ్బాయి దగ్గర చేపించుకుంటా ఉంటాను. చాలా మంది అడుగుతూనే ఉంటారు థంబ్నెయిల్స్ ఎలా చేసుకుంటారు ఆశక్క, చాలా బాగుంటాయి అనేసి. సో అందుకే వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. ఇంకా ఓన్లీ థంబ్నెయిల్సే కాకుండా వీడియో ఎడిటింగ్ కూడా మనకి చేసిస్తారు అనమాట కావాలంటే. ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇంకా యూట్యూబ్ షార్ట్స్, వాటి కోసం కూడా ఎడిటింగ్ చేసిస్తాడు. సో చాలా మంచి అబ్బాయి, చాలా పేషెన్స్ తో ఉంటాడు. ఇంకా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో మీరు హ్యాపీగా తన దగ్గర చేయించుకోవచ్చు. మీరు చెక్ చేయండి, డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో పెడతాను మీకు. ఇంకా తన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వావ్, అసలు ఇంకా అక్కడ కూడా వ్యూ చాలా బాగుంది అనేసి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా బయలుదేరిపోతున్నాం. జస్ట్ 10 minutes లో మనం వెళ్ళిపోవచ్చు అనమాట నంది హిల్స్ మన రూమ్ నుండి. ఇంకా అర్లీకి వెళ్ళి ఉంటే భలే ఉండేది కదా. మనం 5:30కి బయలుదేరాం. అంటే కరెక్ట్ ఇక్కడ ఇప్పుడు మార్నింగ్ ఏమంటే వద్దు నాన్న మంచి వచ్చేస్తుంది, గమ్ముగుండు. ఎవరితో బైక్ పడేసి నంది హిల్స్ మీద రాస్తుంది. అవునరా, అక్కడ రాసు అన్న. అప్పుడే ఏంది ఇవన్నీ వేడి వేడి మొక్కజొన్నలు ఎందుకు తింటున్నారు కదా, వేడిగా డైజెస్ట్ అవ్వదనేసి. ట్రాఫిక్ రా హ్యాపీ ఉంటారు హారిక. మండేనే ఇట్లున్నారంటే ఈ టర్నింగ్ వరకే, మళ్ళీ అక్కడ లేదు. క్లోజ్ అన్నారు. అది అక్కడ బ్యారిగేట్స్ వేసేసి ఆ గేట్ కూడా వేసేసారు. అంటే మరి చెప్పారు ఆ రీజన్ అనేది ఎవరు అండి? ఇక్కడ పార్క్ చేసుకొని వెళ్ళి అడిగేసి రావచ్చు కదా. వాట్ హ్యాపెన్ క్లోజ్ టుడే, ఇట్స్ నాట్ కూడా రాసి పెట్టలేదు. సాగర్ వదిలేసి వెళ్ళిపోతున్నాం బాబా. ఎక్కుతున్నాను. 4th July వరకు క్లోజ్ అంట. వాళ్ళు ముందే చెప్పుకుంటారు కదా బాబా, మాకు తెలియాలి కదా. అబ్బు అక్కడ వ్యూ పాయింట్ జూలై మంత్, ఇంకా జూలై మంత్ స్టార్ట్ కాలేదు. అవేం వ్యూ పాయింట్లు సాగర్ మన ఇంటికాడ ఉందా అట్లా.
మా ఎయిర్పోర్ట్ చూసారా, చూడమ్మా జూలై మంత్ అంట. నేనేమంటే జూన్ అంతా నాకు చాలా, నాకే కాదు అందరికి బ్యాడ్ గా జరుగుతా ఉంది కదా, అసలు ఏది ఒక్కటి కూడా గుడ్ న్యూస్ లేదు, ఏదో ఒకటి బ్యాడ్ న్యూస్ వింటా ఉన్నాము. సో జూన్ మంత్ చూసారా ఎలా ఉందో, జూలై వస్తుంది చూడు, జూలై ఎంత హ్యాపీగా ఉంటుంది, ఇలాంటివి ఏమి జరగవు అనేసి పెద్ద స్టైల్ గా చెప్పుకుంటూ ఉన్నాను. అది క్యాచ్ చేసేసింది యాప్. ఇప్పుడు అక్కడ నంది హిల్స్ క్యాన్సిల్ అయింది, వెళ్ళలేకపోయాం అనేసి. చూసావమ్మా జూలై మంత్ అనేసి అంటాను. ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు, టుమారో జూలై 1 అనమాట. సో ఆ రోజు జూన్ 30th అంతే అని చెప్తున్నాను నేను. నార్మల్ గా చాలా మంది ఏమంటే సాటర్డే సండే వీకెండ్స్ కి వస్తుంటారు ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి, ఈ ప్లేస్ కి. వీకెండ్ ఈ మధ్య చాలా రష్ ఉంటుంది. సో అందుకనేసి మేము ఎట్లా ప్లాన్ చేసుకుని సండే ఆఫ్టర్నూన్ నుండి వెళ్దాము, మండే ఎర్లీ మార్నింగ్ వ్యూ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోదాం బెంగళూరుకి అనేసి అని ప్లాన్ చేసాం. కానీ అక్కడ ఏమంటే మండే మార్నింగ్ ఏదో గవర్నమెంట్ మీటింగ్స్ ఏమో పెట్టుకుందంట. అక్కడ ఎందుకు పెట్టుకుందో తెలియలేదు, ఆ ప్లేస్ లో పెట్టుకుందంట. మేము నిజంగా చాలా ఏదేదో ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళాము, బట్ అంత ఫ్లాప్ అయిపోయింది. ఇంకా దాని గురించి అసలు ఏ అనౌన్స్మెంట్ కూడా లేదు. ఆఖరికి ఆ రూమ్స్ వాళ్ళైనా చెప్పాలి కదా, వాళ్ళకి తెలియదు అనమాట విషయము. చాలా డిసప్పాయింట్ అయిపోయాము. కొందరైతే చాలా దూరం దూరం నుండి కూడా వచ్చి దీనికోసం వస్తా ఉంటారు, వాళ్ళు ఎలా ఇంకా అనేసి అనిపించింది. సో జూలై 4th వరకు క్లోజ్ అంట. సో ఇంకా అలా మేము తిరిగి ఇంకా అక్కడక్కడ వ్యూ ఉంటే అక్కడే ఫొటోస్ తీసుకుంటూ చాలా మంది అలానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేమేమో టీ అయినా తాగేసి వెళ్తాం, కానీ టీ తాగేసి టెడీ కెమెరా ఉంటే దాంతో ఫొటోస్ తీసుకుంటున్నాం. వచ్చాను కదరా, నువ్వు చూసుకోలేవా? మీ 4 members పోనీ లేరా, పర్వాలేదు లేరా. అక్కడ మీ ఇద్దరు మధ్యలో, ఇక్కడ మీ ఇద్దరు మధ్యలో. ఎట్లా రిటర్న్ పడలేదు, అడికి అది వచ్చిందా, క్లియర్ అయిపోయిందా? అవుతా ఉంది. ఇంకా సెల్ఫీ తీసుకుంటా అంటే ఎవరో ఒకరు మిస్ అవుతున్నారు అనేసి అక్కడ ఎవరో ఒకరు ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని మాకు ఫోటో తీయమని చెప్తే తీశారనమాట. అది ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు. ఇంకా చాలా మంది వచ్చిన వాళ్ళు ఏమంటే ఆ న్యూస్ తెలిసి ఇంకా అక్కడక్కడ ఆగి అలా సైడ్ ఫొటోస్ తీసుకోవడం అలా చేసుకున్నారు. ఒక మంచి ఫేమస్ టూరిస్ట్ ప్లేస్, దాన్ని కూడా ముందే మనకి ఏం తెలియకుండా ఇన్ఫర్మేషన్ ఏం లేకుండా ఉండింది కదా, అది కొంచెం నచ్చలేదు అక్కడ నాకు. ఇంకా ఇలా జరిగేసరికి ఇంకా రిటర్న్ అయిపోతా ఉంటే ఇంకా అందరం నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఏమంటే వీళ్ళు సర్ప్రైజ్ అంటూ వచ్చారు కదా, అక్కడ ఇంటి దగ్గర చాలా మందికి తెలియదు అనమాట ఇక్కడికి వచ్చే సంగతి. ఇంకోటి ఏమంటే అబ్బు ఇక్కడే కదా ఉంటాడు బెంగళూరులో. అబ్బు ఏమంటే హారిక వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలనేసి ఈ వీకెండ్ ఏమంటే అక్కడ బస్సు ఎక్కాడంట, బెంగళూరులో బస్సు ఎక్కి తిరుపతికి వెళ్తా ఉన్నాడంట. అప్పుడే కరెక్ట్ గా వీళ్ళు తిరుపతిలో బస్సు ఎక్కి బెంగళూరుకి వస్తున్నారనమాట. అలా జరిగింది. సో ఇంకా అప్పుడు దిగే అన్నా నువ్వు బస్సు, మేము బెంగళూరుకి వచ్చేస్తున్నాము అనేసి అన్నారంట హారిక వాళ్ళు మా అబ్బుతో. కానీ అబ్బు మాత్రం కోపంతో వెళ్ళిపోయాడు, చెప్పలేదు సర్ప్రైజ్ గా వస్తున్నారు అన్నట్టుగా. సో వాళ్ళందరినీ అలా ఫీల్ చేపించారు కదా వీళ్ళు, అందుకే మనకి ఏది జరగట్లేదు అనుకున్నది అనేసి అనుకున్నాము. ఇంకా నేను కొన్ని రీల్స్ చూసానమాట. అదేమంటే ఎట్లుందంటే ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ అని ఉన్నింది ఒక రీల్ అయితే, అది చూసి భలే నవ్వొచ్చింది. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం కదా నంది హిల్స్ అంటూ, కానీ అదేమంటే ఇప్పుడు ఎక్కువ మంది అయిపోయారు, చాలా ఫేమస్ అయిపోయింది ఈ ప్లేస్, చాలా క్రౌడ్ అయిపోతా ఉందన్నమాట. ఫోటోస్ తీసుకోవడానికి కూడా ప్లేస్ ఉండట్లేదంట, అట్లా ఉన్నిందంట అది. కానీ ఇంత దూరం వచ్చినందుకు జస్ట్ అలా ఆ ప్లేస్ చూసేసి ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది కొద్దిగా. ఇంకా నా ఫ్రెండ్స్ కొందరు ఏమంటే ప్లాన్ చేస్తా ఉన్నారు ఈ వీకెండ్ వెళ్ళాలి అలా అన్నట్టుగా. ఇంకా సరే అనేసి వాళ్ళకి నేను ఇంకా మెసేజ్ పెట్టాను, ఇలా క్లోజ్ అయి ఉంది ఇప్పుడే వెళ్ళకండి అన్నట్టుగా. కనీసం వాళ్ళైనా మంచిగా ప్లాన్ చేసుకుంటారు, ఇక్కడికి వచ్చి డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు అన్నట్టుగా ముందే వాళ్ళకి పెట్టాను అనమాట మెసేజ్. ఇంకా అందరూ రూమ్కి వచ్చేసాము. సో అందరు డిసప్పాయింట్ అయిపోయారు, ఎవరి పార్టీకి వాళ్ళు డల్ అయిపోయారు, గమ్ముగా కూర్చునేసారు. మా టెడ్డీ అయితే పాపం అసలు, అంటే వాడి మధ్య పాపం చాలా బిజీగా ఉన్నాడు కదా, చదువుకుంటూ అట్లానే ఉన్నాడు. సో రాక ఇలా బయటికి వచ్చాం చాలా రోజుల తర్వాత అన్నట్టుగా ఉంటే అది జరగలేదు. ఇంకా మండే కాబట్టి మా సుదర్శన్కి ఆఫీస్ ఉంది. యాక్చువల్గా మండే మార్నింగ్ ఎందుకు వెళ్ళాలనుకున్నామంటే ఈ క్రౌడ్ అంతా ఉండదు, మనము కొంచెం ఏమంటారు ప్రశాంతంగా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా మండే ప్లాన్ చేశాము. సాటర్డే సండే వచ్చినా బాగుండేదేమో అనిపించిన తర్వాత. ఇంకా ఎంత చలిగా ఉందో అంత చలిగా ఉంది. మా సుదర్శన్ ఎలా కూర్చొనేసి వర్క్ చేసుకుంటున్నాడో అర్థం కాలేదు. ఇంకా ఇక్కడ హారిక, హ్యాపీ, టెడ్డీ ఆడుకుంటున్నారు, చల్లగా గాలి వస్తా ఉంది. మా
సాగర్ అయితే హ్యాపీగా పడుకునేసి ఉన్నాడు ఆ పిల్లోస్ కింద వేసుకునేసి. ఎలారా మీరు ఇంత చలిగా ఉంటే ఇలా ఉన్నారు అనేసి అనుకున్నాం. ఇంకా కరెక్ట్గా సన్ రైజ్ చూస్తున్నారు కదా, అప్పుడు మేము ఈ రూమ్లోనే ఉంటామనేసి అస్సలు అనుకోలేదు. ఇంకా లాస్ట్ వ్లాగ్ పెట్టినప్పుడు కొందరేమంటే ఆశా చాలా దగ్గర రూమ్ తీసుకొని స్టే చేయని అవసరం లేదు అనేసి అన్నారు. మాకు తెలుసు అదేమంటే కావాలనేసే కొంచెము ఒక దగ్గర దూరంగా వెళ్ళి ఉన్నాము అనే ఫీల్ ఉంటుంది అన్నట్టుగా రూమ్ తీసుకొని అదే పనిగా ఉందాము, పక్క రోజు అర్లీ మార్నింగ్ లేసి వెళ్ళి ఆ వ్యూ ఎంజాయ్ చేద్దాము అనేసి అనుకునే మేము ఆ రూమ్ తీసుకున్నాం అనమాట. ఇంకోటి ఏమంటే చాలా మందికి రూమ్ చాలా నచ్చింది. ఇంకా ఒకరైతే బిగ్ బాస్ హౌస్ లాగా ఉంది అక్క అది అనేసి అన్నారు. నిజంగానే అనిపించింది అసలు ఆ కామెంట్ చూడగానే నాకు కూడా. ఇంకా ఈ రూమ్ కోసమే నంది హిల్స్ కి వచ్చామేమో అనిపించింది. హ్యాపీ కోల్డ్ వాటర్ తాగద్దు నాన్న, చాలా టార్చర్గా ఉంటుంది చెప్తున్నా. కొంచెం అటు వెళ్ళి మంచిగా తీసుకో. అది మా యాపీని చూసారా, దేవదాస్ లా కూర్చొని ఉంది. అసలు వచ్చినప్పుడు ఆ ఫ్రిడ్జ్ అయితే వదలలేదు. ఇంకా చాక్లెట్స్ అవన్నీ పెట్టుకోవడానికి లేవన్నమాట. వాటర్ బాటిల్ పెడుతుంది, ఆ గ్లాస్ వాటర్ వేసేసి పెట్టేసింది అనమాట, వాటర్ బాటిల్ పక్కన పెట్టేసి. చిన్నప్పటి నుండి ఆ కోల్డ్ వాటర్ తాగుతానే ఉన్నిందంట. సాగర్ మళ్ళీ చెప్పాడు. నేను అదే ఫస్ట్ టైం ఏమో అనుకున్నాను. ఇంకా మా సుదర్శన్ నిన్న అడిగాడు కాఫీ చేసుకుందాం బుజ్జి ఇక్కడ అనేసి. ఇంకా ఈ రోజు మార్నింగ్ చేసుకుందాం అనేసి అనుకున్నా నేను. అది అలాగే యాక్చువల్ గా నేను ఫస్ట్ ఇంకా సుదర్శన్ పొద్దునే లేసుంటే ఇక్కడే ఈ కాఫీ చేసుకుని తాగేసి ఇంకా నంది హిల్స్ కి బయలుదేరదాంలే అనేసి అనిపించింది. కానీ సుదర్శన్ లేట్ గా లేసాడు. సో అందుకనేసి వచ్చిన తర్వాత తాగుదాంలే అనిపించింది. అందుకనేసి ఇంకా అక్కడ వెళ్ళేటప్పుడు తాగలేదు. కానీ ఇంకా వచ్చేటప్పుడు అక్కడే తాగాము, టీ తాగాము ఇద్దరము. మళ్ళీ ఇంకా ఇక్కడికి వచ్చి టీ కాదు కాఫీ అనుకున్నాను నేను, కాఫీ సుదర్శన్ టీ తాగాడు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతసేపు తర్వాత మళ్ళీ ఇక్కడ కాఫీ చేసుకుంటా ఉన్నాను. ఇంకా అది నేను అలా మిక్స్ చేస్తా ఆ కాఫీ ప్రిపేర్ చేస్తా ఉన్నప్పుడు నాకు అంతగా అనిపించలేదు బాగుంటుందా ఇది, చూడడానికి కూడా బాగాలేదు, ఎలా ఉంటుందో ఏంటో అనేసి. ఇంకా సుదర్శన్కి ఇచ్చేసాను. దాని తర్వాత నేను తాగాను. ఎంత బాగా అనిపించింది అంటే అబ్బా కరెక్ట్ గా వచ్చింది అని. అంటే ఎక్కువ డికాషన్ కాలేదు, తక్కువ కాలేదు, షుగర్ కూడా ఎక్కువ ఏం వేయలేదు, కరెక్ట్ గా ఉంది అనిపించింది. ఇంకా అక్కడ ఆ వెదర్ కి ఆ కాఫీ చాలా బాగునింది. ఇంకా నిన్న నా బర్త్డేకి మీరందరూ చాలా మంది విష్ చేశారు, బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను ఆ షార్ట్ వీడియో పెడదాం అనేసి నాకు ఐడియానే లేదు. నేను నార్మల్గా నా బర్త్డే రోజు నేను నార్మల్గా బిజీగా ఉంటాను, అలాగే బిజీగానే ఉన్నాను. కానీ మన సబ్స్క్రైబర్స్లోనే ఒకరు ఆల్వేస్ ప్రతి ఒక్క దానికి స్వీట్ కామెంట్స్ పెడుతుంటారు. తనేమంటే బర్త్డే రోజు ఒక్క షార్ట్ వీడియో పెట్టాషా, మేమందరం విష్ చేస్తాం నీకు, బ్లెస్ చేస్తాము అనేసరికి నాకు ఆ కామెంట్ చాలా నచ్చి వెంటనే అప్పటికప్పుడు ఫస్ట్ టైం అనమాట అలా అప్పటికప్పుడు క్రియేట్ చేసి అప్పటికప్పుడు పెట్టుకోవడము ఒక షార్ట్ వీడియో. సో అది పెట్టాను. ఇంకా అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ విషెస్ నిజంగానే చాలా స్వీట్ అనిపించాయి అసలు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, మెయిన్గా సారికాకి. ఇంకా ఇక్కడేమంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ ఇంకా ఒకేసారి ఇక్కడ తినేసి బయలుదేరదాము అనుకున్నాను. సుదర్శన్ అయితే ఎక్కడన్నా వెళ్తూ ఇక్కడ బయట ఎక్కడ తినేద్దాం బుజ్జు, బయలుదేరిపోదాము అనేసి అన్నాడు. కానీ నేనే బాబా ఇక్కడ మంచిగా ఉంటుంది, ఏ రూమ్ లో మనం స్టే చేసినా అక్కడ హోటల్లో ఏమంటే మంచిగా బ్రేక్ఫాస్ట్ మనం చాలా మంచిగా ఉంటుంది. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనేది అన్ని వెరైటీస్ ఉంటాయి. అదే మనం ఏదైనా హోటల్కి మామూలు రెస్టారెంట్స్ కి బయటికి వెళ్ళామనుకోండి, ఏదో ఇడ్లీయో ఏదో పూరియో ఏదో దోసో అదే కదా ఆర్డర్ చేసుకుంటాం, అన్ని ఆర్డర్ చేసుకోము కదా. అందుకనేసి ఇక్కడ తినేసి వెళ్దాం బాబా బాగుంటుంది అనేసి అన్నాను అనమాట. అందుకే ఇంకా ఇక్కడ తినేసి వెళ్దాము అన్నట్టుగా వెయిట్ చేస్తున్నాము. వీళ్ళు కరెక్ట్ 8కి స్టార్ట్ చేస్తారన్నారు. ఈ లోపల ఏమంటే ఇక్కడ 8 బాల్ పూల్ ఉంటే అది ఆడుకుందాం అనేసి ఇక్కడికి వచ్చేసారు సాగర్, హారిక, హ్యాపీ, టెడ్డీ వీళ్ళు. ఇంకా అక్కడ అపార్ట్మెంట్ లో కూడా ఉందిగా. సో వచ్చిన 2 days ఉండి అక్కడికే వెళ్ళి టీటీ ఆడడము, 8 బాల్ పూల్ ఆడడము ఇదే చేశారు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కనిపించేసరికి భలే హ్యాపీ అనిపించింది వీళ్ళకి. ఇంకా మా అబ్బు అయితే ఇది భలే ఆడతాడు, నేర్చుకున్నాడంట. నెక్స్ట్ ఇంకా ఈసారి ఏమేమి పెట్టారు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేసి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే వాటర్ మిలన్ జ్యూస్, కాఫీ, టీ, బ్రెడ్, జాము, పప్పాయ, ఇడ్లీ, సాంబార్, దాని తర్వాత ఇది పూరి అనమాట, ఇంకా వేడిగా వేస్తున్న పూరి కుర్మా. ఇక్కడ వచ్చేసి పరాఠా, ఆలు పరాఠా, వడలు. ఇది వచ్చేసి బన్సీ రవ్వ ఉప్మా, నా ఫేవరెట్ అనమాట. ఇంకోటి బాయిల్డ్ ఎగ్స్ పెట్టారు.
ఇంకా వడలైతే వావుగా ఉన్నాయి. నాకు నా ఫేవరెట్ వడలు పెట్టుకున్నాను. ఇంకా సాగర్కి ఇలా పెడుతూ నా వెనకాల హారిక వస్తూ ఉందేమో అనేసి నేను వెంటనే ఏం చేశానంటే హారికకు ఒక వడ పెడదాము, నాకు ఏది నచ్చిందంటే అందరికి పెట్టాలనుకుంటాను. నా వెనకాల హారికనే ఉందనుకుని హారికకు పెట్టబోయా. యాక్చువల్గా హారిక కాదు, వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు. ఇంకా అక్కడ మ్యాపీ ఉంది చూసారా, ఏం చేస్తా ఉందో చూపిస్తాను. ఎక్కలేని బిల్డప్లు ఇచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇక్కడ ఇప్పుడు బ్రెడ్ తినకపోతే ఏమో నాకు అర్థం కాదు, బ్రెడ్ జాము కనిపించింది. యాక్చువల్గా ఇంటి దగ్గర ఈ టైంలో అయితే నేను అసలు బ్రెడ్ జాము తినడము అసలు ఒప్పుకోను అనమాట. ఎందుకంటే వాడికి ఎలర్జీ లాగా వచ్చేస్తుంది, స్నీజెస్ స్టార్ట్ అయిపోతాయి. బస్ ఆగా నువ్వు ఒక్కడవే ఉన్నావు, బొలే ఉన్నావు. ఇంకా ఇది నాకు యాపీకి అనేసి పెట్టుకొచ్చాను. ఒక బ్రెడ్ ఒకటి తెచ్చుకుందిగా, ఇంకా యాపీకి నేనే తినిపిస్తాను అని చెప్పేసి తీసుకొచ్చాను. నీకోసం కూడా తెచ్చాను, యాపీ తిందురా అంటే, అమ్మా నాకొద్దమ్మా, నేను బాయిల్ ఎగ్ తెచ్చుకున్నాను, బ్రెడ్ మీద జామ్ వేసుకొని తెచ్చుకున్నాను నేను, అంతే అమ్మా ఇంకా తిన్నాను అంట. ఇప్పటి నుండి డయట్ మెయింటైన్ చేస్తుంది హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ కూర్చొని తింటా ఉంటే ఎంత గాలి అంటే అంత గాలి, లోపల కూడా కూర్చోవచ్చు, కానీ మాకు ఎందుకో ఇక్కడ కూర్చొని తినాలనిపించింది. రాడేడా రీచెక్క అయిపోయింది. సరే రా హ్యాపీ. రారా బాయ్. వచ్చే అదేం కాదురా. ఇంకా ఆ రోజు ఆ రూమ్ వదిలి ఎవరికి వెళ్ళబుద్దే కాలేదు అసలు. భలే బాధ అనిపించాలి, ఫోర్స్ గా వెళ్ళిపోతున్నామేమో అనిపించింది అనమాట. ఒకసారి చూడు పోరా డెడ్డా. అయ్యో పాపం లేదా, అరే పాపం ఎట్లా ఉందా కదా, ఎట్లా దొరికింది పాపం. లేతే ఎక్కడ ఉండిందన్నా, నేను చెప్పిండ్లా మీ సాంగ్స్ పెట్టుకొని వింటా ఉన్నాను. వేసేసుకున్నాం ఆల్రెడీ. మా రెస్టారెంట్స్ వస్తున్నాయి. సాంగ్ పెడతా. ఇంకా మాకు బెంగళూరు నుండి నంది హిల్స్ కి మాకు డిస్టెన్స్ 1 hour 5 minutes అలా చూపించింది. ఇంకా ఇప్పుడు నంది హిల్స్ నుండి బెంగళూరుకి ఏమంటే 1 hour 22 minutes అలా చూపిస్తాం. ఏమంటే ఇది కొంచెం మార్నింగ్ టైం కదా, సో కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ఒకటి దిగింది మళ్ళా వరుసగా దిగుతానే ఉన్నాయి. ఇంకా ఆ రోజు చాలా ఫ్లైట్స్ ని చూసుకుంటూ, ఫ్లైట్ క్రాష్ అయింది కదా దాని గురించి మాట్లాడుకుంటూ, నాకైతే ఆ ఫ్లైట్స్ ని మళ్ళీ చూస్తుంటే భలే బాధ అయిపోయింది ఒక్కసారిగా. మళ్ళీ అంత గుర్తొచ్చేసింది. ఇంకా మేము ఆ రూమ్ లో ఏమంటే ఆఫ్టర్నూన్ 12 వరకు ఉండొచ్చు, కాకపోతే ఇంకా సుదర్శన్ కి ఆఫీస్ ఉంది కదా అన్నట్టుగా ఇంకా బయలుదేరిపోయాము. వర్క్ ఫ్రం హోమ్ అయినా గానీ వెళ్ళిపోదాం బుజ్జు, నాకు మీటింగ్స్ ఉన్నాయి అన్నాడు. ఇంకా సుదర్శన్ మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి వచ్చేయడమే మంచిది. సో ఇంకా అలా మేము బయలుదేరిపోయి ఇంటికి వచ్చేసాము. ఇంకా అబ్బు కరెక్ట్ గా ఆ రోజు వచ్చాడనమాట ఇంటికి. అంటే తిరుపతి నుండి బెంగళూరుకి రావడం కదా ఆ రోజు మార్నింగ్. ఇంకా ఈవినింగ్ కి ఇంటికి వచ్చేసాడు. సో నైట్ ఇంకా డిన్నర్ చేసుకుని అందరం కలిసి తింటున్నాము. ఇంకా ఆ రోజు నైట్ ఏమంటే చికెన్ తెచ్చి చేసాము. అబ్బు నేను చేశానేమో అనేసి పొగుడుతా ఉంటే, నేను కాదులే అబ్బు, అబ్బుయే చేశాడు అంటున్నాను. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఆ రోజు మండే టెడ్డీ హ్యాపీ వాళ్ళ స్కూల్ ఉంది కదా, పంపించలేదా అని అంటారు కదా. సో మండే ట్యూస్డే వాళ్ళిద్దరికి లక్కీగా హాలిడేస్ అనమాట. మేము తిరుపతికి వెళ్ళాలనుకున్నాము, హారిక వాళ్ళు వస్తారని తెలియక ముందనమాట. ఇంకా హారిక వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి మేము ఇంకా తిరుపతికి వెళ్ళలేదు. సో అంతే, ఇక్కడితో బ్లాగ్ ఎండ్ చేసేస్తాం. అందరికీ బ్లాగ్ నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.